అందరికీ నమస్కారం. నేను మీ ఎంఎస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ మీడియా. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష. తమిళనాడు రాష్ట్రంలో మద్రాస్ హైకోర్టు అయితే సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. చట్టం ముందు అందరు సమానులే, చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇక అమాయకుల పక్షాన చట్టం ఉందనడానికి ఇది నిదర్శనం. తమిళనాడు రాష్ట్రంలో ఈ సత్తాన్ కులంలోని ఇద్దరు తండ్రి కొడుకులు సెల్ ఫోన్ షాప్ పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారు. పొట్టతిప్పల కోసం, పూట గడవడం కోసం ఏదో సెల్ ఫోన్ షాప్ పెట్టుకొని నడుపుకుంటున్న సమయంలో ఇక 2020లో లాక్డౌన్ సమయంలో వారు నిబంధనలను అతిక్రమించారని, సమయం దాటిన తర్వాత షాపు తెరిచి ఉంచారని చెప్పేసి వారిని పోలీసులు పట్టుకెళ్ళి రాత్రి అంతా కొట్టడంతో వాళ్ళు ఆసుపత్రిలో మరణించడం జరిగింది. ఏదైతే మద్రాస్ హైకోర్టు మదురై న్యాయస్థానం సుమోటోగా తీసుకున్నటువంటి ఈ కేసుని సిబిఐకి అప్పగించడం జరిగింది. సిబిఐ అధికారులు అంతా పరిశీలించి అన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత న్యాయస్థానం అయితే ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ ఒక కేసు పూర్వపరాలు చూసినట్లయితే చాలా బాధ అనిపించింది, మనసును కదిలించిందని చెప్పొచ్చు. ఇద్దరిని తండ్రి కొడుకుల్ని రాత్రంతా నగ్నంగా ఎదురెదురుగా నిలబడి కొట్టడం అనేది ఎంతవరకు సమంజసం, ఎంత దారుణమో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆ ఫెనిక్స్ కొడుకు తండ్రి జయరాజుని విడిపించమని చెప్పేసి ఫెనిక్స్ కుమారుడు ఎంతగా బతిమిలాడుకున్నా కానీ కొడుకు ముందల్ని జయరాజును చిత్రహింసలు పెడుతూ కొట్టడం, తర్వాత తండ్రి కొడుకుల్ని ఇద్దరిని ఎదురెదురుగా నిలబెట్టి మరీ నగ్నంగా నిలబెట్టి రాత్రంతా కొట్టడంతో వారు తెల్లారి ఆసుపత్రిలో మరణించడం జరిగింది. ఇక వాళ్ళ బంధువులు వచ్చి స్టేషన్లో అడిగినప్పుడు కూడా మీరు మార్నింగ్ పంపిస్తాం పోండి, ఉదయం పంపిస్తాను పోండి, ఉదయం బట్టలు తెచ్చుకోండి అని చెప్పేసి పోలీసులు తిరిపి పంపడం జరిగింది. నిజంగా చూడండి ఎంత దారుణం ఇది తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. ఏదైతే మద్రాస్ హైకోర్టు మదురై న్యాయస్థానం సుమోటోగా తీసుకొని కేసుని సిబిఐకి అప్పగించడం, సిబిఐ న్యాయస్థానం ఇదైతే కేసు అయితే అన్ని పూర్వపరాలు పరిశీలించిన తర్వాత వీళ్ళది ఏం తప్పు లేదని చెప్పేసి, ఏదైతే లాక్డౌన్ నిబంధనలు సమయం దాటిన తర్వాత వీరు ఆ షాపులో కూర్చుండడం, సమయం దాటిపోయిన తర్వాత వీరు షాపు ఉంచారని చెప్పేసి ఆ నెపంతో తీసుకెళ్ళి మరి దారుణంగా కొట్టడంతో తండ్రి కుమారులు అక్కడే చనిపోవడం జరిగింది. దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ న్యాయస్థానం అయితే వారికి 9 మంది పోలీసులకు శ్రీధరన్ ముఖ్య పాత్ర పోషించినటువంటి ఎవరైతే సిఐ ఉన్నారో, ఇన్స్పెక్టర్ ఉన్నారో వారికి ఉరిశిక్ష అయితే విధించడం జరిగింది. ఇక చూడండి ఈ యొక్క న్యాయస్థానం కూడా జడ్జి కూడా వీరికి ఉరిశిక్షే కరెక్ట్ అని చెప్పేసి, యావజ్జీవ శిక్ష కూడా వీరికి సరిపోదని చెప్పేసి ఆ ఉరిశిక్ష విధించడం చూడండి. కేసు పరిస్థితిని చూసినే మీకు అర్థమవుతుంది. ఇది చట్టం ముందు అందరూ సమానులే, సామాన్యుల పాట కూడా చట్టం ఉంటుంది, కోర్టులు ఉంటాయి అనడానికి ఇదొక నిదర్శనం. ఇది ఒక చిన్న వీడియో. నచ్చినట్లయితే షేర్ చేయండి.